వెల్కమ్ టు మై స్టోరీ ఫామ్ హౌస్. అలా ఆ చీకటిలో చందుని కిషోర్ని తీసుకుని మళ్ళీ హాస్పిటల్కి బయలుదేరతారు. సమయం సాయంత్రం 8 గంటలు దాటిపోయింది. జరిగి తీరాల్సిన పూజ ఆగిపోయిందన్న ఆందోళన ముగ్గురిలో కనిపిస్తుంది. అప్పుడే చందు కిషోర్లు చేతులకు కాళ్లకు కట్లతో రూమ్లోంచి బయటకు వస్తారు. చందు కిషోర్లకి కూడా పెద్ద ప్రమాదకరమైన గాయాలేమీ తగలలేదని డాక్టర్ నోటి మాట వినగానే పార్దు మురారిల మనసు కుదుట పడుతుంది. ఒక్కసారిగా గుండెలపై చేయి వేసుకుని ఊపిరి పీల్చుకుంటారు. బావా, ఇక బయలుదేరదాం అంటాడు పార్దు హడావిడిగా. ఇప్పుడు వెళ్ళి ప్రయోజనం ఏముంటుంది పార్దు? మనం ఆ వస్తువులతో తిరిగి వస్తామని వాళ్ళు ఎంత ఆశగా ఎదురు చూసుంటారో పాపం. వాళ్ళ ఆశలన్నీ అడియాసలు చేసేశాం అని చాలా నిర్జీవంగా మాట్లాడతాడు మురారి. బావా, ఒక్క నిమిషం అని పార్దు గబుక్కున ఫోన్ తీసి విశ్వనాథ్కు కాల్ చేస్తాడు. ఆ కాల్ మాధురి లిఫ్ట్ చేసి, పార్దు, మీరు ఇంకా రాలేదేంట్రా? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరే కంగారుగా మాట్లాడుతుంది. అక్క, పూజ మొదలు పెట్టారా? ఆదుర్దాగా అడుగుతాడు పార్దు. మొదలుపెట్టి గంట దాటిపోయింది, ఇప్పుడు అడిగేది? మా కంగారంతా మీ గురించే, నాన్న పూజ దగ్గర ఉన్నారు అంటుంది మాధురి. పార్దు ఒక్కసారే అక్కడ ఉన్న బెంచ్పై వాలిపోతాడు. ఏమైంది పార్దు అని పార్దు భుజంపై చేయి వేస్తాడు మురారి. నిర్జీవంగా ఆ ఫోన్ని మురారికి అందిస్తాడు పార్దు. మురారి ఏం జరిగిందో అని భయపడిపోతూ ఆ ఫోన్ తీసుకుని హలో అని గాబరాగా అంటాడు. మురారి, తొందరగా బయలుదేరండి, పూజ పూర్తయ్యే లోపలనే మిమ్మల్ని ఇంటికి చేరుకోమన్నారు స్వామి అంటుంది మాధురి. పూజ మొదలుపెట్టారా అంటూ నివ్వెరబోతాడు మురారి. అవును, మొదలై చాలాసేపు అయింది. పార్దు మీకు చెప్పలేదా అంటుంది మాధురి. వెంటనే ఫోన్ పార్దు తీసుకుని ఇప్పుడే బయలుదేరుతున్నామక్క అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు. కిషోర్కి ఇస్తానన్న దానికన్నా ఎక్కువ మనీ ఇచ్చి వేరే వెహికల్ మీద వాళ్ళింటికి పంపేస్తారు. ఇందాక వచ్చిన ట్యాక్సీ మీదే ఆగ మేఘాల మీద ఫామ్ హౌస్కి బయలుదేరుతారు. కాస్త దూరం ప్రయాణించాక, పూజ వస్తువులు లేకుండా పూజ ఎలా మొదలు పెట్టారంటావు పార్దు? అనుమానంగా చూస్తాడు మురారి. చందు మనసులో కూడా అదే అనుమానం. అవును బాబు, మన ముగ్గురిని ఆ ఇందువదన వాటిని తీసుకెళ్ళనివ్వలేదు కదా ఆశ్చర్యంగా అంటాడు. నాకు ముందే తెలుసు చందు, మన ముగ్గురిని ఆ ఇందువదన ఆ వస్తువులతో ఇంట్లో అడుగు పెట్టనివ్వదని. మనల్ని చంపైనా ఆ పూజ ఆపాలనుకుంటుందని. ఆ భయంతోనే ఎలాగైనా ఆ వస్తువులు సమయానికి ఇంటికి చేర్చాలని బాగా ఆలోచించాను. అప్పుడే నా ముందు ఒక లారీ వెళుతూ కనిపించింది. వెంటనే నా బుర్రలో ఒక ఆలోచన తట్టింది. ఇలా ఆలోచన మెదిలిందో లేదో అలా ఆ లారీని ఆపి నా దగ్గర ఉన్న ఆ బ్యాగ్ లారీ డ్రైవర్కి ఇచ్చేసి ఫామ్ హౌస్ అడ్రస్ చెప్పి దీన్ని అక్కడ అందించమని చెప్పాను. ముందు ఒప్పుకోలేదు. 5,000 ఇస్తానని చెబితే మళ్ళీ మారు మాట్లాడకుండా ఒప్పేసుకున్నాడు అని చెప్పుకొస్తాడు పార్దు. మురారి ముఖం వెలిగిపోతుంది. అబ్బా, మంచి పని చేశావు. అసలు ఆ లారీ ఎందుకు వెళ్తుందంటావు? అదే బావా, ఆ చెరువు దగ్గర ఒక మలుపు ఉంది కదా, అక్కడ మనలాగే ఎవరిదో ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, ఆ లారీ ఐరన్ తీసుకువెళ్తుంది అక్కడికి. దేవుడే పంపించుంటాడు బాబు అంటాడు చందు. నేను అదే అనుకున్నాను చందు అని పార్దు చెబుతుంటే, ముందున్న డ్రైవర్కు వీళ్ళ మాటలు ఏమాత్రం అర్థం కావట్లేదు. కానీ వీళ్ళు మాట్లాడుకునేది మామూలు విషయం కాదని మాత్రం అర్థమవుతుంది. ఆ అనుమానంతోనే, ఆ ఇందువదన ఎవరండి? అయినా మిమ్మల్ని మీ ఫామ్ హౌస్కి వెళ్లకుండా ఆపడానికి అదెవరు? అటువంటి వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం మానేసి చేతకాని వాళ్ళలా ఇలా హాస్పిటల్కి వెళ్ళి కట్లు కట్టించుకుని వస్తున్నారేంటి? నేనైతేనా దాన్ని ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెట్టేవాణ్ణి. చాలా ఆవేశంగా మాట్లాడుతున్నాడు డ్రైవర్. ముగ్గురు ఒక్కసారే డ్రైవర్ అమాయకత్వం చూసి ఒకరి ముఖాలు ఒకరు అయోమయంగా చూసుకుంటున్నారు. ఏంటండి మాట్లాడరు? మంచితనం ఉండొచ్చు కానీ మరీ ఇంత మంచితనం పనికిరాదు.
అని మళ్ళీ అందుకుంటాడు. వీళ్లకు ఏం సమాధానం చెప్పాలో అస్సలు అర్థం కావట్లేదు. అది ఎక్కడుంటుందో నాకు చెప్పండి పోనీ, నేను చూసుకుంటాను దాని సంగతి. ఇలా తోటి మనుషుల్ని యాక్సిడెంట్ చేసి చంపేయాలని చూసిన దాన్ని అలా ఎలా వదిలేస్తారు అని మళ్ళీ ఆవేశంతో ఊగిపోతున్నాడు. డ్రైవర్లో ఆవేశం చూసి ముగ్గురిలో భయం ఎక్కువైంది. తన ఆవేశంతో ఎక్కడా ఇందువదనను మళ్ళీ రెచ్చగొడతాడో అని డ్రైవర్ నోరు ఎలాగైనా మూయించాలనుకుని, మా ఇంట్లోనే ఉంటుంది అంటాడు పార్థు గబుక్కున. ఏంటి, మీ శత్రువుని మీ ఇంట్లోనే పెట్టుకున్నారా అంటాడు చికాకుగా ముఖం పెట్టి. మేం పెట్టుకోలేదు, అదే మమ్మల్ని పెట్టుకుంది విముఖతగా చూస్తాడు పార్థు. అదేంటండి, ఆ ఫామ్ హౌస్ మీదేనన్నారు, అయినా మీ ఇంట్లో దాని పెత్తనమేంటి? డ్రైవర్ మాటలకు ముగ్గురులో భయం ఇంకా ఎక్కువైపోతుంది. వీడి మాటలతో ఆ ఇందువదనని ఇంకా ఇంకా రెచ్చగొట్టి మళ్ళీ ప్రాణాల మీదకు ఎక్కడ తీసుకువస్తాడేమోనన్న భయంతో ఒకరి ముఖాలు ఒకరు దీనంగా చూసుకుంటున్నారు. చందుకి భయం ఎక్కువగా ఉండడం వల్ల డ్రైవర్ భుజంపై చేయి వేసి నెమ్మదిగా తడుతూ, ఎందుకంత ఆవేశపడుతున్నావు? మనిషికంత కోపం పనికిరాదు. ఎవరి పాపాన వాళ్లే పోతారు, వదిలేయి అని నెమ్మదిగా బుజ్జగించినట్లు చెబుతాడు. ఆ ఇందువదన వల్ల నీ కాళ్ళు చేతులు విరిగిపోయినా నీకు సిగ్గులేదా? రోషం పౌరుషం కాస్తైనా లేదా అని కోపంగా అంటాడు మళ్ళీ డ్రైవర్. వెంటనే చందు ఏడుపు ముఖం పెట్టి, కాళ్ళు చేతులే కదా, వదిలే, నీకు పుణ్యం ఉంటుంది అంటూ దీనంగా చూస్తూ చెయ్యి ఏమాత్రం సహకరించకపోయినా డ్రైవర్కి దండం పెడతాడు. ఏంటో ఈ కాలంలో కూడా మీలాంటి వాళ్ళు ఉన్నారంటే అసలు నమ్మబుద్ధి కావట్లేదు. అయినా నాకెందుకు వచ్చిందిలే అని నిట్టూర్పుగా మాట్లాడి నిశ్శబ్దంగా ఉండిపోతాడు డ్రైవర్ రాము. కానీ ఆ చీకట్లో ఫామ్ హౌస్కి వెళ్ళే దారిని చూస్తుంటే రాము మనసులో ఎన్నో ఆలోచనలు, ఇంకెన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. కానీ అవేమీ బయటకు చెప్పకుండా మౌనంగా కారు నడుపుతున్నాడు. కాసేపటి తర్వాత ఎలాగైతే ఫామ్ హౌస్కి చేరుకుంటారు. పార్థు, మురారి, చందులు కారు దిగుతున్నారు. అప్పటికే ఆ ప్రదేశం అంతా చీకటి వడిలోకి జారుకున్నట్లుంది. ఆ ఇంట్లోంచి వస్తున్న కరెంటు వెలుగులు తప్ప ఆ చుట్టుపక్కల ఎక్కడా వెలుగన్నది లేదు. ఈరోజు కరెంటు పోలేదు, వెలిగిపోతున్న కళ్ళతో చెబుతాడు చందు. పార్థు, మురారిలు కూడా తదేకంగా ఇంటివైపే చూస్తూ, ఇదంతా పూజ వల్లే అయ్యుంటుంది అని మనసులో అనుకుంటున్నారు. కార్ లైట్స్ నుంచి వస్తున్న వెలుగులోనే పార్థు తన జేబులోంచి డబ్బులు తీస్తున్నాడు. ఇంతలో రాము కూడా కిందకు దిగడం చూసి, నువ్వెందుకు దిగుతున్నావు అనుమానంగా అడుగుతాడు చందు. ఒకసారి నేను కూడా మీ ఇంట్లోకి వస్తానండి. మీ ఫామ్ హౌస్ చాలా బాగుంది. ఇటువంటి ఇల్లు నేను ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదు. ఊరికి ఇంత దూరంగా ఎందుకు కొనుక్కున్నారు? మీకు అభ్యంతరం లేకపోతే ఒక్కసారి మీ ఇల్లు చూస్తాను అంటాడు ఆ డ్రైవర్. ముగ్గురు ఒక్కసారి ఆశ్చర్యంగా కళ్ళు తేలేసి రాము వైపు చూస్తున్నారు. వాళ్ళ కళ్ళలో ఆ భయం చూసి రాములో ఇంకా అనుమానాలు ఎక్కువైపోయాయి. ఇంతలో చందు, ఏంటొచ్చేది? అక్కర్లేదు, ఎల్లెళ్ళు అని చాలా కటువుగా చెప్పేస్తాడు. ఏంటయ్యో, నువ్వే ఓనర్లా ఫీల్ అయిపోతావేంటి? నేను నిన్నడగలేదు అంటూ మురారి వైపు చూసి, సార్, ఒకసారి మీ ఇల్లు చూడాలనుంది అని ఆత్రంగా అడుగుతాడు. మురారి పార్థు చేతిలో డబ్బులు లాక్కుని వేగంగా రాము చేతిలో పెడుతూ, మా ఇల్లు ఎగ్జిబిషన్ ఏం కాదు, ఎవరు పడితే వాళ్ళు వచ్చి చూడ్డానికి. నీకెందుకు వచ్చిన తిప్పలు కానీ జాగ్రత్తగా ఇంటికెళ్ళిపో శాంతంగా చెబుతాడు మురారి. ఇల్లు చూస్తాననే కదా అన్నాను, ఈ ఇంటికి నా పేరు రాయమని అడిగినట్లు తెగ ఇబ్బంది పడిపోతున్నారెందుకో అని మనసులో తిట్టుకుంటూ ఆ డబ్బులు తీసుకుని దురుసుగా కారు ఎక్కేస్తాడు రాము. కార్ రివర్స్ చేసే వరకు ముగ్గురు అక్కడే ఉండి రాముని గమనిస్తూనే ఉన్నారు. రాము కార్ రివర్స్ చేశాక, పదండి బావా, పూజ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం అని పార్థు అంటూ చందు చేయిని తన భుజం మీద వేసుకుని ముందుకు నడిపిస్తాడు.
వీళ్ళు లోపలికి వెళ్ళడం చూసి కాస్త ముందుకు కారు ఆపేస్తాడు రాము. వెంటనే కార్ దిగి, ఈ ఇంట్లో నేను ఊహించినట్లుగానే జరగకూడనిది ఏదో జరుగుతుందనిపిస్తుంది. లేకపోతే ప్రాణాలు తీయాలని చూసిన శత్రువుని ఇంట్లో ఎందుకు పెట్టుకుంటారు? పైగా అర్ధరాత్రి ఏవో పూజలు అంటున్నారు. ఖచ్చితంగా ఇవి క్షుద్ర పూజలే అయ్యుండొచ్చు. వీళ్ళే ఆ ఇందువదనను కిడ్నాప్ చేసి ఈ ఇంట్లో దాచుంటారు. అందుకే వీళ్ళని చంపాలని చూస్తుందేమో. లేకపోతే తనను చంపాలని చూస్తున్న శత్రువుని ఇంట్లో ఎవరు పెట్టుకుంటారు అని అనుకుంటూ వాళ్ళు లోపలికి వెళ్ళే వరకు గమనిస్తూనే ఉన్నాడు రాము. వాళ్ళు గుమ్మం లోపలికి వెళ్ళిపోయాక, ఎలాగైనా ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుని ఆ ఇందువదనను వీళ్ళ నుంచి కాపాడి తీరాలి అనుకుని కార్ డోర్ అమాంతం వేసేసి ఫామ్ హౌస్ ప్రహారీ లోపలకు అడుగు పెట్టేస్తాడు. పార్దు వాళ్ళు లోపలికి వెళ్ళేసరికి హాలు మధ్యలో పెద్దగా అష్టదళ పద్మాన్ని ఏర్పాటు చేశారు. దాని ముందు స్వామి పద్మాసనంలో కూర్చుని కళ్ళు మూసుకుని ఏవో మంత్రాలు ఉచ్చరిస్తున్నారు. విశ్వరుద్రలు కూడా ఆ ముగ్గుకి చెరొక వైపు కూర్చుని కళ్ళు మూసుకుని ఉన్నారు. ఆ పసుపు కుంకుమలతో ఏర్పాటు చేసిన అష్టదళ పద్మం చుట్టూ అమర్చిన దీపాల వెలుగులో ఎంతో కాంతివంతంగా మెరిసిపోతుంది ఆ చోటు. స్టోర్ రూమ్లో దొరికిన ఆ పుర్రెను, అస్థిపంజరాన్ని సరిగ్గా ఆ అష్టదళ పద్మం మధ్యలో అమర్చారు. ఈ పూజకు కాస్త దూరంగా విశ్వనాథ్ కుటుంబమంతా కూర్చుని నిశ్శబ్దంగా జరిగేది గమనిస్తున్నారు. ఇల్లంతా మంత్రించిన నీటితో ఒక గీతను ఏర్పాటు చేశారు. ఇంతలో నెమ్మదిగా లోపల అడుగుపెట్టిన వీళ్లను చూసిన విశ్వనాథ్ వాళ్ళు ఒక్కసారే కంగారు పడిపోతారు. పార్దు తలకు, చందు చేతులకు కాళ్లకు ఉన్న కట్లు చూసి ఒక్కసారిగా అందరూ బెదిరిపోతారు. కానీ పూజ అయ్యే వరకు ఎవరూ మాట్లాడొద్దు అని స్వామి చెప్పిన మాటలు గుర్తొచ్చి ఏం జరిగిందో అని మౌనంతో చూస్తున్నారు. ఇంతలో విశ్వనాథ్ కళ్ళను పెద్దవి చేసి చూపుడు వేలిని నోటికి అడ్డంగా పెట్టి చప్పుడు చేయకుండా రండి అన్నట్లు సైగ చేస్తారు. వాళ్ళు చెప్పినట్లే పార్దు వాళ్ళు కూడా నెమ్మదిగా వెళ్ళి ఒక పక్కగా చప్పుడు చేయకుండా వాళ్ళ దగ్గరకు వెళ్ళి కూర్చుంటారు. ఈ దెబ్బలేంటన్నట్లు సైగ చేస్తారు విశ్వనాథ్. మీనాక్షి, త్రిపురలు కూడా కంగారుగా పార్దు తలను తడిమేస్తూ ఉన్నారు. చందుని చూసి లక్ష్మి కంగారు పడిపోతుంది. ఇంతలో పార్దు మాకేం కాలేదు, ఎవరూ కంగారు పడద్దన్నట్లు సైగ చేస్తాడు. మనసులో ఎన్నో అనుమానాలున్నా తెలుసుకోలేని నిస్సహాయతలో అందరూ మౌనంగా ఉండిపోతారు. ఇప్పుడు అందరిలో ఒకటే ఉత్కంఠ, స్వామి ఈ రాత్రి ఆ ఇందువదన నుంచి వీళ్లను బయట పడేస్తారా లేదా అని. ఆ చోటంతా అంతులేని నిశ్శబ్దం పులుముకున్నట్లుంది. ఒకరి ఊపిరి ఒకరికి వినిపిస్తుంది అంతే తప్ప ఇంకో శబ్దం ఏది వినపడడం లేదు. ఆ నిశ్శబ్దంలో వీళ్లలో ఇంకా భయాన్ని రెట్టింపు చేస్తుంది. ఇంతలో రాము కూడా నెమ్మదిగా గుమ్మం దగ్గరకు చేరుకుంటాడు. లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవాలని గుమ్మం దగ్గర నుంచి తలను కాస్త ముందుకు వంచి లోపలికి చూస్తాడు. అప్పటి వరకు మౌనంగా ఉన్న స్వామి ఒక్కసారే పెద్దగా ఏవో మంత్రాలు చదవడం మొదలుపెట్టారు. ఆ మంత్రానికి రుద్ర విశ్వలు స్వాహాలు పలుకుతూ 3 వైపుల నుంచి అస్థి పంజరాలపై కుంకుమ పసుపులు వేస్తున్నారు. అది చూసిన రాము ఒక్కసారిగా ఉలిక్కిపడి హడలిపోతాడు. నేను అనుకున్నదే జరుగుతుంది. వీళ్ళిక్కడేవో క్షుద్ర పూజలు చేసేస్తున్నారు. బహుశా ఆ ఇందువదనపై చేతబడి చేస్తున్నట్లున్నారు అని మనసులో అనుకుంటున్నాడు. సరిగ్గా అప్పుడే ఆ ఇంట్లోంచి ఏవో వింత వింత అరుపులు కూడా వినిపిస్తున్నాయి. ఆ అరుపులు చాలా భయంకరంగా ఉండేసరికి ఏం జరుగుతుంది ఇంట్లో అని విస్మయంగా చూస్తూనే ఉన్నాడు. స్వామి మంత్రాల శక్తిని తట్టుకోలేక చైత్రగాల్లో ఎగురుకుంటూ పెద్దగా రోదిస్తూ ఆ అష్టదళ పద్మంలో వచ్చి పడుతుంది. ఆ అష్టదళ పద్మం ఒక పద్మవ్యూహంలా మారి చైత్రను బంధిస్తుంది. దాన్నుంచి బయటపడడానికి చైత్ర శత విధాలా ప్రయత్నించినా బయటపడలేకపోతుంది. అక్కడే పడి గిలగిలా కొట్టుకుంటుంది. పార్దు వాళ్ళందరూ చైత్ర పరిస్థితి చూసి కుమిలిపోతున్నారు. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.